టు ది క్రైమ్ కంటెంట్ న్యూస్ ఇండియా ఛానల్. సూర్యాపేట జిల్లా పాలకవీడి మండలం జాన్ పహాడ్ కృష్ణా నదిపై నిర్మాణంలో ఉన్న జవహర్ జాన్ పహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పరిశీలన నిమిత్తం రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జవహర్ జాన్ పహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు యుద్ధ ప్రాతిపదికన వేగవంతంగా నాణ్యత పాటిస్తూ పూర్తి చేయాలని మంత్రి కాంట్రాక్టర్లు ఆదేశించారు. పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయని, ఇప్పటికే 3 సార్లు స్పందించిన పనులలో పురోగతి లేదని కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు జాన్ పహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను 302 కోట్ల రూపాయలతో నిర్మించడం జరుగుతుందని, పనులు త్వరగతిన పూర్తి చేయాలని, వచ్చే 2వ పంటకు నీళ్లు అందించే విధంగా పనులు పూర్తి చేయాలని, పనులు జాప్యం జరిగితే అధికారుల కాంట్రాక్టర్లపై తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. లిఫ్ట్ నీళ్లతో జాన్ పహాడ్ చెరువు నింపడానికి ప్రత్యేకంగా అనుమతి ఇచ్చామని, దానికి అనుకూలంగా పైప్ లైన్ పని జరుగుతుందని, ఈ లిఫ్ట్ పూర్తయితే జాన్ పహాడ్, కోమటికుంట, బొత్తలపాలెం, అలింగాపురం, మేగడం, పాడు తండా, చెరువు తండా, హనుమేగూడెం, రాఘవాపురం, దేవాల తండా, గుండ్లపాడు, పాలకీడు, సజ్జాపురం, ఎల్లాపురం తదితర గ్రామాలకు నీటి సమస్య తీరుతుందని అన్నారు. మూడోసారి రావడం కూడా ఈజీ కూడా కాదు. ఒక హాఫ్ డే రావడం మీరు చిన్న పిల్లగారు పెట్టిడా ఏదో ఆశాభాషిగా చేస్తారు. సరిగ్గా మేనేజర్ కూడా వేయడా, ఏదో చిన్న పిల్లగారు పెట్టిపోతే నుంచి ఆయన ఏం చేస్తారా? ఓకే, మీరు సైమల్టేనియస్ గా నెట్వర్క్స్, సైమల్టేనియస్ గా పైపులు చేయడం, సైమల్టేనియస్ చేస్తే మీరు ఏదో వచ్చిపోయినప్పుడు ఏదో ఒక డేట్ మీద చెప్తారు. ఇప్పుడు నేను జూన్లో వచ్చింది కాబట్టి అక్టోబర్ అంటున్నారు, నేను జనవరిలో వచ్చినప్పుడు జూన్ అన్నారు. ఓకే, ఇది ఈసారి అయితే కుదరదు. మీ బాస్లో కూడా చెప్పండి, చాలా సీరియస్ ఉంటుంది. ఇప్పుడు వేగవంతంగా నడవాలి, క్వాలిటీ పని ఉండాలి, ఇది ఇమీడియట్ గా పూర్తి కావాలి. ఓకే, ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం ఉందా శ్రీ గారు? అధికారుల మీద చర్యలు ఉంటాయి, కాంట్రాక్టర్ మీద చర్యలు ఉంటాయి. నేను మళ్ళీ రావాల్సిన లేదు. ఇది మళ్ళా ఇనాగరేషన్ కోసం దీన్ని పారించడానికి ఇక్కడికి వస్తుంది. ఇది ఈ ప్రాంత చరిత్రనే మార్చేసే జాన్పాడు కానీ పైన 10 ఊర్లకు కానీ తెల్లలకు కానీ ప్రత్యేకంగా గిరిజనులకి, గిరిజన రైతులకి ఒక వరం కాబోతుంది. అందరికీ పేరుకి జాన్పాడు మేజర్ కానీ జాన్పాడు వరకు దీన్ని వచ్చింది ఎప్పుడు నేను రావుతా. అందుకోసం అని మరి ఈ అంటే అభిలాష మేరకు, ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు ఎప్పటిబడి ఈ స్కీమ్ పట్టిస్తారు. మీ అందరి ఏ చేసేది మీ అందరి సహకారం కూడా కావాలి. ఇది విషయం జిల్లాలో రెండు మూడు విషయాలు చెప్పాలి. రాష్ట్రంలో అనేక చర్చలు నదీ జలాల ఉపయోగం నేను నిస్సందేహంగా మనవి చేస్తున్నా. గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ పరిపాలన వల్లనే తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడుతుంది. కృష్ణా నదీ జలాల ఉపయోగంలో కానీ, గోదావరి నదీ జలాల ఉపయోగంలో కానీ 10 ఏళ్ల పాటు గతంలో అధికారంలో ఉన్న పెద్ద మనుషులు చిత్తశుద్ధితో, కమిట్మెంట్తో, మరి సిన్సియారిటీతో ఇరిగేషన్ పనులు చేసినప్పుడు ఈరోజు మనకు వచ్చే కష్టాలు రాకపోతే, అయినా సరే మీకు కూడా చెప్పాలి, మరి ఇరిగేషన్ శాఖ, వ్యవసాయ శాఖ కోఆర్డినేట్ చేసి మేమున్న ఈ 2 పంటలు ఖరీఫ్, రబీ, వానాకాలం, యాసంగి 2 పంటలు తెలంగాణ రాష్ట్రంలో 281 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం. అఫీషియల్ గా భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇస్ నెంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ద కంట్రీ అని వాళ్ళు ప్రకటన కూడా చేశారు. ఓకే,
ఇది తెలంగాణ 10 ఏళ్ళు ఉన్నప్పుడు కాలే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల కంటే ఎక్కువ, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఎక్కువ వానాకాలం యాసంగి పంటలు కలిపి మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత 281 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రైతులందరికీ మేలు చేసిన ఘనత మా ప్రభుత్వానికి దక్కింది. అదేవిధంగా నిన్న కూడా మీరు చూసుకుంటున్నారు, 9,000 కోట్ల రూపాయలు రైతులకి నేరుగా వారి అకౌంట్లో రైతు భరోసా 12,000 ఎకరాలు చొప్పున ప్రతి పంటకి 6,000 ఎకరాల చొప్పున మా ప్రభుత్వం